ఈరోజు నేను మీకు వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ ఆఫీస్ ఇన్ ద హైదరాబాద్ అయితే నేను మీకు చూపిస్తాను. సో ఇది నా వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఆఫీస్ అనమాట. ఇది మా ఆఫీసే కాబట్టి. సో మేము ఒక 2 months బ్యాక్ అయితే మేము ఇక్కడికి షిఫ్ట్ అయ్యాము ఈ ఆఫీస్లోకి. సో ఇట్ వాస్ సో బ్యూటిఫుల్ అనమాట. మా పాత ఆఫీస్కి కొత్త ఆఫీస్కి దెర్ ఈజ్ ఎ లార్జ్ డిఫరెన్స్ అనమాట. సో ఇక్కడ మాకైతే ఇలాగ సీటింగ్స్కి అంటే ఇంతకుముందు మాకందరికీ ఒకటే కామన్ డెస్క్లా ఉండేది. నవ్ వీ హ్యావ్ ఈచ్ అండ్ ఓన్ ఇండివిజువల్ డెస్క్టాప్స్ అనమాట మాకు. సో ఇక్కడ మాకు టీమ్ వైజ్ సీటింగ్ అయితే ఉంటుంది అనమాట. ఎవరికి క్లాష్ అవ్వకూడదని చెప్పేసి సర్టెన్ డేస్ ఫర్ సర్టెన్ టీమ్స్ ఈ సీటింగ్ అయితే అలొకేట్ అవుతుంది. అండ్ ఫర్ సర్టెన్ డేస్ ఏ డిఫరెంట్ టీమ్కి అయితే ఈ సీటింగ్ అలొకేట్ అవుతుంది బికాస్ వీఆర్ వర్కింగ్ ఇన్ హైబ్రిడ్ మోడల్ అనమాట. సో ఇలా అయితే మాకు ఇలా డెస్క్స్ మాకు ఒక సపరేట్ డెస్క్టాప్ కూడా ఇస్తారు. సో ఇక్కడ మనకి డెస్క్ని మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. అంటే ఇఫ్ వీ ఫీల్ లైక్ ఎక్కువసేపు కూర్చోన్నాం, అబ్బా బాగా నడుము నొప్పి వస్తుంది, కొంతసేపు పెంచుకుందాము డెస్క్ హైట్ పెంచుకుందాము అంటే మనకు ఒక బటన్ ఉంటుంది అనమాట ఇక్కడ. సో ఆ బటన్ నొక్కితే కనుక మనకి మన టేబుల్ అనేది హైట్ అవుతుంది. సో ఇక్కడ చూస్తే కనుక మీకు పక్క టేబుల్కి ఈ టేబుల్కి చూసారు కదా, ఇప్పుడు నేను పెంచాను అనమాట హైట్ని. సో ఇలాగా మనకైతే అడ్జస్టబుల్ అనమాట ఇదంతా. సో మా టీంలో మొత్తం మేమైతే ఒక 9 members ఉంటాము. సో ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్కి మేము ఈ 3 places మేము ఆక్యుపై చేసుకుంటాం. సో మనకి ఎలా అంటే ఒక్క సైడ్ మనము 3 members కూర్చోవచ్చు అనమాట. సో ఒక రోలో 3 members, దానికి ఆపోజిట్ రోలో ఒక 3 members. సో వీళ్ళైతే చాలా లేటెస్ట్ వర్షన్ సిస్టమ్స్ అయితే వాడుతున్నారు. అండ్ ఇదేంటంటే మనకి ఓపెన్ స్పేస్ అనమాట. ఇక్కడ మనము ఎవరైనా కూర్చొని ఎంతసేపు డెస్క్ దగ్గర కూర్చొని ఏం వర్క్ చేస్తాము, కొంతసేపు బయట కూర్చుందాం అనుకున్న వాళ్ళు అక్కడ. మా ఆఫీస్లో వన్ ఆఫ్ ద బెస్ట్ థింగ్ దట్ నేను లైక్ చేసేది న్యాప్ రూమ్. సో ఇక్కడైతే మనకి ఒక బస్సు ఏసీ స్లీపర్ కోచ్ కన్నా కానీ సూపర్గా ఉంటుంది అనమాట మంది. ఇప్పుడు మీరు బాగా అలసిపోయారు వర్క్ చేసి అంటే కనుక మీరు వెళ్ళి న్యాప్ రూమ్లో హాయిగా పడుకోవచ్చు, ఎవ్వడేం అడగడు. అస్సలు వన్ ఆఫ్ ద బెస్ట్ థింగ్ తెలుసా ఇది ఐటీ ఆఫీస్లో, దట్ ఐ లవ్ అనమాట. సో మనకంటూ ఒక సపరేట్ పిల్లో, బెడ్షీట్స్, కర్టన్స్ మన ప్రైవసీ కోసం అని చెప్పేసి అయితే పెడతారు. అండ్ కింద ఒకటి పైన ఒకటి ఉంటుంది అనమాట. డబుల్ డెక్కర్ బస్ ఉన్నట్లు ఉంటుంది, బట్ బస్ కాదు. సో లోపల ఒకసారి మీకు చూపిస్తాను హౌ ద న్యాప్ రూమ్ లుక్ లైక్స్ అని చెప్పేసి. ఆల్రెడీ పడుకొని వెళ్ళారు. సో ఇక్కడ మనకు న్యాప్ రూమ్లో అయితే కొంచెం స్టోరేజ్ స్పేస్ ఇస్తారనమాట. అంటే ఇఫ్ వీ వాంట్ టు కీప్ సమ్ ఆఫ్ అవర్ లగేజ్ లైక్ నైట్ అక్కడ పడుకోవాల్సి వచ్చినప్పుడు సో మనం లగేజ్ పెట్టుకోవడానికి కూడా మనకు అక్కడ కంఫర్టబుల్గా ఉంటుందన్నమాట. సో ఎవరైనా ఆఫీస్లో అక్కడ చైర్లు కూర్చొని వర్క్ చేయాలని లేదు, నాకు ఒక ప్రైవేట్ స్పేస్ కావాలని అనుకున్నా అక్కడ మనకు సాకెట్స్ అవైలబుల్ ఉన్నాయన్నమాట. సో అక్కడ నుంచే మనం అయితే వర్క్ చేసుకోవచ్చు. ఆఫీస్లోనే స్పెండ్ చేస్తారు కదా వాళ్ళ కోసం అని చెప్పేసి మనకు సపరేట్ షవర్ రూమ్ ఉంటుంది అనమాట. సో షవర్ రూమ్లో వచ్చేసి మనకి ఫుల్ గ్లాస్డ్ అండ్ ఓన్లీ ఫర్ వన్ పర్సన్ ఉంటుంది అది. బట్ ఇట్ ఈస్ ఎ వెరీ లార్జ్ స్పేస్ అనమాట. మీరు ఫ్రెష్ అప్ అయ్యి నెక్స్ట్ డే మళ్ళీ అక్కడే ఆఫీస్లోనే ఉండొచ్చు. మీకు నా న్యాప్ రూమ్ అవి ఇవి చూపించాం కదా, ఇప్పుడు మనం ఇంకోటి చూపిస్తాం అనమాట. ఇది మా ఆఫీస్ కెఫెటేరియా. యూ లుక్ అట్ ఇట్ హౌ బ్యూటిఫుల్ ఇట్ ఈస్. అస్సలు ద వాల్స్ కానీ ఆ డిజైన్స్ కానీ ఇంటీరియర్ ఈజ్ ఆన్ నెక్స్ట్ లెవెల్. అసలు టెక్నాలజీ అయితే చాలా బాగా వాడారనమాట మా ఆఫీస్లో. దట్ ఈజ్ వన్ ఆఫ్ ద థింగ్ దట్ ఐ లవ్ మోస్ట్. సో ఇక్కడ మాకు ఇదంతా ఫ్రీ స్నాక్స్ అనమాట. సో డైలీ అయితే అది ఫిల్ చేస్తారు. కొన్ని బిస్కెట్స్ అండ్ చెకోడీలు, కొంచెం స్నాక్స్ ఐటమ్స్ అది వరకు ఫ్రీ ఉంటుంది మాకు. అలానే హాట్ బెవరేజెస్కి, కూల్ బెవరేజెస్కి సపరేట్ మిషన్స్ అయితే ఉంటాయి. అండ్ ఇంటి నుంచి తెచ్చుకున్న వాళ్ళు ఓవెన్లో కొంచెం ఫుడ్ మనం హాట్ చేసుకొని తినాలనుకుంటే వాళ్ళకి సపరేట్ ఓవెన్. ఇక్కడ నుంచి ఉంటుంది మా ఆఫీస్ వ్యూ. నేనైతే అసలు ఎన్ని వ్యూ పాయింట్స్ ఉంటాయో మా ఆఫీస్లో. ఐ జస్ట్ లవ్ మై ఆఫీస్ నిజం చెప్పాలంటే. ప్రీవియస్ ఆఫీస్తో పోలిస్తే చాలా బాగుంటుంది అనమాట. ఇక్కడ మనకు గేమ్స్ కూడా చాలా ఉంటాయి. ఇప్పుడు టేబుల్ టెన్నిస్, చెస్, ఫ్యూజ్ బాల్. సో మనము ఆడుకోవాలనుకున్న వాళ్ళు కొంచెం సేపు రిలాక్స్ అవ్వడానికి ఇక్కడికి వచ్చి ఆడుకోవచ్చు. ఇక్కడ నాకు వన్ ఆఫ్ మై ఫేవరెట్ క్యాబిన్ ఉంటుంది. ఇక్కడ జనాలు ఉన్నారు. ఐఎమ్ వెరీ షై టు షో అనమాట అందరు ఉన్నప్పుడు వీడియో తీయడం అనేది. సో అందుకని నేను సండే రోజు వెళ్ళాను అనమాట ఆఫీస్కి. సో దట్ వెరీ లెస్ పీపుల్ ఉండాలి అని చెప్పేసి. సో ఇది వచ్చి మనకి ఇన్ఫార్మల్ మీటింగ్ రూమ్ అనమాట. నార్మల్ మీటింగ్ రూమ్స్కి ఏంటంటే మనం ముందుగా బుక్ చేసుకునే అవసరం లేదనమాట. మన మీటింగ్ రూమ్ జస్ట్ మన కొలీగ్స్తో వచ్చి ఏదైనా డిస్కస్ చేసుకోవాలి, మన ప్రాజెక్ట్ రిలేటెడ్, లేకపోతే ఏదైనా కేటీస్ ఇవ్వాలి అనుకున్నా కానీ ఏం బుక్ చేసుకునే అవసరం లేదు. డైరెక్ట్గా ఇక్కడికి వచ్చేసి మనమైతే
ఇన్ఫార్మల్ మీటింగ్ రూమ్లో మనం వాళ్ళతో మాట్లాడుకోవచ్చు. బట్ మోస్ట్లీ చిల్ అవుతారనమాట అందరూ ఇక్కడికి వచ్చి. వెరీ ఫ్యూ పీపుల్ విల్ హ్యావ్ మీటింగ్ డిస్కషన్స్. సో ఇది ప్యాంట్రీ అనమాట. సో కెఫెటేరియాలానే బట్ మినీ కెఫెటేరియా. సో మా ఆఫీస్ చాలా పెద్దగా ఉంటుందన్నమాట. సో ఒక ఎండ్ నుంచి ఇంకో ఎండ్కి నడిచేసరికి కలిసిపోతారు. సో మిడిల్లో ఒక 2-3 ప్లేసెస్లో వాళ్ళైతే ఇలా అరేంజ్ చేశారు. తర్వాత మనకి ఫోన్ బూత్స్ అని సపరేట్గా ఉంటాయి. అంటే మీరు కాల్ మాట్లాడుకోవాలి మనం పేరెంట్స్తో అనుకున్న వాళ్ళు అక్కడ ఆఫీస్ వర్క్ స్పేస్లో కాకుండా వాళ్ళ వరకు సపరేట్ లొకేషన్ ఉంటుంది అనమాట. ఇఫ్ యూ వాంట్ యూ కెన్ బ్రింగ్ యువర్ ల్యాప్టాప్ అండ్ వర్క్ హియర్ ఆల్సో. సాకెట్స్ ఆర్ అవైలబుల్. చెప్పాను కదా మాకు ఆఫీస్ కొంచెం పెద్దగా ఉంటుందని. సో మాకు ఇది ఇంకో కెఫెటేరియా అనమాట. సో ఇంతకుముందు మీకు చూపించింది వన్ ఆఫ్ ద కెఫెటేరియా. దిస్ ఈజ్ అవర్ సెకండ్ కెఫెటేరియా. సో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మాకైతే సెగ్రిగేట్ చేసి పెట్టేస్తారనమాట. స్పూన్స్, ఫోర్క్స్, గ్లాసెస్, సెరామిక్ ప్లేట్స్. అండ్ ఇఫ్ యూ డోంట్ వాంట్ ఈట్ ఇన్ సెరామిక్ ప్లేట్స్ యూ విల్ హ్యావ్ ఏ పేపర్ ప్లేట్స్, పేపర్ కప్స్. సో మీ ప్రిఫరెన్స్ బట్టి. సో ఇక్కడ వన్ ఆఫ్ ద థింగ్ ఏంటంటే అక్కడ మాకు దాన్ని ఏదో అంటారు బాల్ పూల్ గేమ్ అంటారు అనుకుంటా, అది 8 బాల్ పూల్ గేమ్. సో అది కూడా ఉంటుంది అనమాట. సో చాలామంది అది ఆడతారు. మాకు ప్రింటర్స్ సపరేట్గా అయితే అవైలబుల్ ఉంటాయి. ఇది కూడా మేము ఫ్రీగా యూస్ చేసుకోవచ్చు సో ఆఫీస్ పర్పస్కి. సో ఇలా అయితే ఇది మా సెకండ్ క్యాఫెటేరియా అనమాట. అక్కడ మాకు ఇంకా ఈవినింగ్ అయిపోయింది. సో మీకు ఈ వ్యూ అయితే చూపిద్దామని ఫోటో తీశాను. హౌ బ్యూటిఫుల్ దట్ వ్యూ ఈజ్. ఒక్కసారి అసలు ఎంత బాగుంటుందో మా ఆఫీస్ నుంచి వ్యూ పాయింట్స్. నేను చాలాసార్లు చెప్తాను, ఐ రియలీ లవ్ మై ఆఫీస్ అనమాట. చాలా బాగుంటుంది చూడడానికి కానీ వర్క్ చేయడానికి కానీ. తర్వాత ఈవినింగ్ టైం మీరు అలా ఆఫీస్ నుంచి కిందకు వచ్చారంటే ఆబ్వియస్లీ ఎవ్రీవన్ తెలుసు కదా, ఒక లేఅవుట్లో గ్రూప్ ఆఫ్ బిల్డింగ్స్ ఉంటాయి. సో అలానే ఇలాగ మా ఆఫీస్ నుంచి కిందకి రాగానే డిఫరెంట్ సెట్ ఆఫ్ బిల్డింగ్స్ ఉంటాయి అన్నమాట. ఇక్కడ నైట్ టైం వ్యూస్ ఆర్ క్రేజీ. అసలు చాలా బాగుంటుంది నైట్ టైం వ్యూ అయితే మా ఆఫీస్ నుంచి. సో ఇక్కడైతే మేము ఈవినింగ్ టైము కాస్త కింద మళ్ళీ మనకి సపరేట్ క్యాఫ్టేరియాస్ అవి ఇవి ఉంటాయి అన్నమాట, క్యాంటీన్స్. మనకి దానికి సపరేట్, ఇది మనకి ఆఫీస్ ఫ్రీగా ఇవ్వదు, సో మనం పే చేసుకోవాలి. సో ఇక్కడ ఏంటంటే మనకి ఒక బిల్డింగ్ మీద ఒక చాలా పెద్ద స్క్రీన్ అయితే ఉంటుందన్నమాట. సో ఇక్కడ మనకి ఐపీఎల్ సీజన్లో మోస్ట్లీ మ్యాచెస్ జరిగిన ప్రతిసారి ఆ స్క్రీన్ చూస్తున్నారు కదా, ఆ స్క్రీన్లో మనకు ఆ రోజు మ్యాచ్ అయితే వేస్తారనమాట. మేము లాస్ట్ టైం చాలా మ్యాచెస్, ఫైనల్స్, సెమీఫైనల్స్ అన్నీ ఇక్కడ చూస్తాము. సో దీనికి ఆపోజిట్లోనే మనకు కూర్చోడానికి ఆడియన్స్కి అని చెప్పేసి మనకి స్పేస్ అయితే మనకి ఉంటుంది అనమాట. సో ఎవరెవరైతే చూడాలనుకుంటున్నారో వాళ్ళు వచ్చి అక్కడ కూర్చొని చూసుకొని ఎంజాయ్ చేయొచ్చు అనమాట. ఇలా అయితే మా ఆఫీస్ నైట్ టైం వ్యూ ఒకసారి మీకు చూపిస్తున్నాను. సో ఇలాగ మేము చాలాసార్లు ఆఫీస్ వర్క్ ఫాస్ట్గా కంప్లీట్ చేసుకొని మ్యాచ్ చూడడానికి అయితే చాలాసార్లు వచ్చాము. సో ఇలాగ మా నైట్ టైం వ్యూ అయితే ఉంటుంది. ఇంకా ఆఫీస్ అయిపోయిన వెంటనే క్యాబ్ ఫెసిలిటీ మనం ఆప్ చేసుకోవచ్చు. సో క్యాబ్ బుక్ చేసుకొని ఇంకైతే వెళ్ళిపోయాము. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సీ యూ సూన్ ఇన్ అనదర్ వీడియో.